హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మీరు కనుక మా ముందు వీడియోస్ చూడకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో అయితే మేము ఎక్కడ స్టే చేసాం అండ్ రిసార్ట్ టూర్ అంతా తీసాను. అండ్ ఈ వీడియోలో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట, పెళ్లి రోజు మార్నింగ్. ముందు రోజు నైట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి నెక్స్ట్ డే లేవామేమో అనుకున్నాము. బట్ అందరం మార్నింగే లేసేసాము. ఇక మార్నింగే పూలు ఉండగా మనం ఆగుతామా, సో అందులోకి దిగేసాను అన్నమాట వాళ్ళతోటి ఆడుకుందామని. ఈ ముందున్న రౌండ్ పూలేమో అది చిల్డ్రన్స్ది అండ్ నెక్స్ట్ వెనుకున్నదేమో అది మ్యాక్స్ 7 feet ఉంటుందట, చాలా లోతుంది. ఇక మా వంశన్న ట్యూబ్ తెచ్చిచ్చాడు నా కోసం. బట్ ఇక ట్యూబ్ లేకుండానే ఎలాగోలా దిగేశాను. మనకి చూస్తే అలా అనిపిస్తుంది కానీ అదైతే చాలా లోతుంది. బట్ ఏం చేద్దాం, స్విమ్మింగ్ అంటే నాకు ఫుల్ ఇష్టం, అసలు అది చూస్తే ఆగలేను నేను. బట్ నేను ఇక్కడ కాఫీ తాగాను అండ్ కాఫీ తాగాక కొన్ని కార్న్ ఫ్లేక్స్ అండ్ అదేంటి చాకోస్ కూడా తిన్నాను. అండ్ బాయిల్డ్ బనానా, వాటర్ మిలన్ ఫ్రూట్ అండ్ ఇక బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టారు. నేనైతే పూరి తినలేదు, ఓన్లీ ఇడ్లీ విత్ చట్నీ అండ్ సాంబార్ తిన్నాను. కేరళ వాళ్ళ సాంబార్ కొంచెం చిక్కగా ఉంటుంది మనతో పోల్చుకుంటే. అండ్ మా మామయ్య వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసేసి నీట్గా రెడీ అయిపోయారు మ్యారేజ్కి. సో ఇక అందరం రెడీ అయిపోయి రిసార్ట్ బ్యాక్ సైడ్ వ్యూ మంచిగా ఉంటుందని పోయిన వీడియోలో చెప్పా కదా, అక్కడికి వచ్చాము అందరం ఫొటోస్ దిగుతామని. సో కొన్ని ఫొటోస్ దిగేసి ఇక బస్ అయితే ఎక్కాము. ఇప్పుడైతే మనం అమ్మాయి వాళ్ళ సైడ్ మ్యారేజ్కి వెళ్తున్నాము, అంటే కేరళ సైడ్ మ్యారేజ్ అన్నమాట. మ్యారేజ్ వచ్చేసి పువి కన్వెన్షన్ సెంటర్లో దగ్గరలోనే ఉంటుంది రిసార్ట్కి. ఇక్కడ పెళ్లి మండపంలో కూడా కేరళ స్టైల్ బిల్డింగ్స్ లాగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక మా పెళ్లి కొడుకు ఎంట్రీ ఇచ్చాడన్న, వీడియో తీస్తానా అని తెలిసి ఫార్మాలిటీకి ఫోజ్ ఇచ్చింది అది. సో నెక్స్ట్గా పెళ్ళి అయిపోయింది, మేమందరం రిసార్ట్కి వచ్చేసాము. సో రాగానే ఇక్కడ పెళ్లి కొడుకుది పెళ్లి కూతురుది షూట్ జరుగుతుందన్నమాట. సో ఇక వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని మేమందరం ఒక రూమ్లో కూర్చున్నాము. ఇక్కడ మా సింధుదిన మా అందరి కోసం టీ పెడుతుంది. అండ్ కాసేపు అయ్యాక ఇలా షటిల్స్ ఉన్నాయన్నమాట రిసార్ట్లో. సో ఇక తీసుకొని 2 sets ఉంటే ఒకటి మా వదిన వాళ్ళు అండ్ ఇంకొకటి మేము తీసుకున్నాము. ఇక్కడ మా అన్నయ్య అండ్ వదిన ఇద్దరు ఆడుతున్నారు, ఇంకో సైడ్ నేను అండ్ మా పెద్దనాన్న ఆడుతున్నాము. నేనైతే షటిల్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నాను అండ్ మా పెద్దనాన్నకి నాకు హైట్ ప్రాబ్లం అయిందనమాట, సో అందుకే సరిగ్గా ఆడలేకపోయాను. ఇక్కడ మా సాయిగాడు నేను చూడండి ఎంత బాగా ఆడుతున్నాము. సో ఇక నైట్ కాగానే అందరం మంచిగా రెడీ అయిపోయి మళ్ళీ పెళ్ళికి వెళ్తున్నాము. ఇప్పుడేమో మన సైడ్ మ్యారేజ్ అనమాట, అంటే మార్నింగ్ కేరళ స్టైల్లో అయింది కదా, సో ఈవినింగ్ మన సైడ్ ఫార్మాలిటీలో చేస్తారనమాట. ఇది వేరే ఫంక్షన్ హాల్, మార్నింగ్ జరిగిన ఫంక్షన్ హాల్ కాదు. సో అక్కడికి వచ్చేసాము అందరం. ఇది నైట్ మ్యారేజ్ కదా, మన స్టైల్లో మ్యారేజ్ కదా, వాళ్ళు ఎవరు ఉంటారులే వెల్కమింగ్ కోసం అనుకున్నాం. కానీ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మేము ఇక రిటర్న్ అవుతున్నాము. 2 days ఉన్నాం కానీ మాకు ఇక్కడ బోటింగ్ ఉన్నట్టు తెలియదు ఆ పాండ్లో. నేను మా సాయిగాడు అను అండ్ అభి ఇలా మా అంతటా మేము డ్రైవ్ చేసే బోట్ ఎక్కాము. వాళ్ళందరూ ఇంకొక బోట్ ఎక్కారనమాట, మా మమ్మీ పెద్దమ్మ వాళ్ళు. నాకైతే మేము ఎక్కిన బోటే నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మా అభిగాడైతే తిట్లు పడ్డాడు, అలా లేచి నిల్చున్నందుకు వాళ్ళైతే తిట్టారు అన్ని. ఎందుకంటే ఆ పాండ్ చాలా లోతుందన్నమాట, 25 feet పాండ్ అట అది. సో ఏం లేదు ఇక పడితే, అందుకే ఒక తిట్లు పడ్డాయి ఇక వాడికి. నేనైతే ఇంకొక బోట్ ఎక్కలేదు. వాళ్ళు చూడండి ఇక లాహిరి లాహిరి సాంగ్ వేసుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నారు మంచిగా. ఇక మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని స్పీడ్గా తొక్కుకుంటూ వెళ్తున్నాము. నాకేమో ఒక సైడ్ భయం అవుతుంది, కొంచెం స్లిప్ అయినా ఏంలే అందులో పడిపోతాము. జాకెట్స్ ఉన్నాయి వేసుకున్నాం, బట్ ఎంతైనా భయం ఉంటుంది కదా. సో వాళ్ళ దగ్గరికి అయితే మేము ఫాస్ట్గా వచ్చేసాము. ఇక వెదర్ అంతా ఫుల్ చేంజ్ అయిపోయిందన్నమాట, గట్టిగా వర్షం పడేటట్టుంది. సో అందుకే టిఫిన్ చేద్దామని మేము వెళ్ళాము. ఇక అక్కడికి వెళ్ళాక చాకోస్, వాటర్ మిలన్స్ ఇవన్నీ తిన్నాము. అండ్ ఆ రోజు సేమ్ టిఫిన్ ఇడ్లీ, పూరి, చట్నీ, సాంబార్ అండ్ పూరికి కర్రీ. ఇక మేమైతే రిటర్న్ అయిపోయాము. చాలా మెమొరీస్ ఇచ్చింది ఈ రిసార్ట్ మాకు, అసలు వెళ్ళబుద్ధి కాలేదు ఎవరికి. ఇక తప్పదు కదా, వెళ్ళాలి కదా, సో వెళ్తున్నాము. సో ఇక రిటర్న్లో ఎందుకు ఆగుతామో మళ్ళీ కార్డ్స్ ఆడడం స్టార్ట్ చేసాము. ఈసారి మాత్రం నేను ఆడలేదు, మా అన్న వాళ్ళు అండ్ మా పెద్దమ్మ వాళ్ళు ఆడారు, నేనైతే ఆడలేదు.
ఇదైతే నెక్స్ట్ డే వ్రతం రోజు అన్నమాట. ఎంత బీభత్సంగా వర్షం పడిందంటే అసలు పిచ్చిలేసింది అందరికీ. చాలా చాలా వర్షం పడింది. అప్పుడు తుఫాన్ ఉంది కదా, సో అందుకే ఫుల్ వర్షం పడింది. అండ్ అంత వర్షంలో కూడా వ్రతం అయితే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు అంతా డెకరేట్ చేస్తున్నారన్నమాట, పీట పుతించడం అంతా. అండ్ నెక్స్ట్ మా మామయ్య అయితే 4 సైడ్స్ మామిడి ఆకులు కట్టి అండ్ 4 సైడ్స్ అదేంటిది అరటి ఆకులు ఉంటాయి కదా, అవి కట్టారనమాట. ఇక్కడ నేను హెల్ప్ చేస్తున్నాను మా మామయ్యకి కట్టడంలో. అండ్ ఇక వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. అనుకున్న దానికంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది వర్షం వల్ల, బట్ చాలా బాగా జరిగింది. అండ్ ఆ రోజు వర్షం వల్ల వచ్చే వాళ్ళు కూడా రాకుండా అయిపోయారు. ఐ మీన్ మా అక్క వాళ్ళందరూ ఆ రోజే వద్దాం అనుకున్నారు, బట్ రాలేదు. ఇక్కడ చూడండి మా పెద్దమ్మ వాళ్ళందరూ సేమ్ శారీస్ కట్టుకున్నారు. మా సిస్టర్స్ అందరిది కూడా సేమ్ మోడల్ శారీ అన్నమాట. అందరం కలిసి ఆ రోజు కట్టుకుందాం అనుకున్నాము, బట్ ఎవరు రాలేదు కదా, సో మిస్ అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ డే నైట్ రిసెప్షన్ రోజు. రిసెప్షన్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా 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 బాగా జరిగింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఎంట్రీ అవుతుందన్నమాట వాళ్ళ పేరెంట్స్ తోటి. ఒక సైడ్ మా ఆంటీ అండ్ మామయ్య అండ్ ఇంకొక సైడ్ గార్గి అక్క వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు నిల్చొని ఇలా వెల్కమింగ్ చెప్పారు. ఇక రిసెప్షన్ అంటే డాన్సెస్ లేకపోతే ఎలా, మేమందరం అయితే ఫుల్ డాన్స్ వేసాము. నా హాఫ్ సారీ ఎలా ఉందో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మా అనుపాప ఆ రోజు ఫుల్ జోష్లో ఉందన్నమాట. సేమ్ అది మధ్యలో నుంచి ఉంది, అది వేసిన స్టెప్సే మేమందరం వేస్తున్నాము. అది టీవీలో చూసే ఇంత బాగా నేర్చుకుంటుందట, సేమ్ ఎగ్జాక్ట్ స్టెప్స్ దింపుతుంది అది. ఇక్కడితో మా వంశన్న పెళ్లి సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవే 3 వ్లాగ్స్ అన్నమాట. ఎవరైనా మిస్ అయితే చూడండి, ట్రావెలింగ్ వ్లాగ్ అండ్ హల్దీ వ్లాగ్ కూడా. మాకైతే ఈ పెళ్ళి చాలా చాలా మెమొరీస్ ఇచ్చింది. అలా ఫ్యామిలీతో లాంగ్ స్టే ఎవరికి ఛాన్స్ దొరకడం కష్టం అన్నమాట. సో నాకు దొరికింది. వాళ్ళతో ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేశాను నేను. అండ్ దట్స్ ఫర్ ద వ్లాగ్ గైస్. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.